నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. ఈరోజు సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది అందరికీ అర్థమయ్యే భాషలో ఉండాలని, అందరికీ అర్థం కావాలని ఒక ప్రశ్నల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఇది బాగుంటుందని ఆశిస్తున్నాను. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అదేంటంటే, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం సీనియర్ సిటిజన్స్ అంటే ఏంటి, అంటే ఎవరు, అంటే ఏ వయసు వాళ్ళు సీనియర్ సిటిజన్ కింద పిలువబడతారు ఈ చట్ట ప్రకారం? ఆప్షన్ 1 65 సంవత్సరాలు అంతకంట పైబడిన ప్రతి సీనియర్ సిటిజను. ఆప్షన్ 2 60 సంవత్సరాలు అంతకంట పైబడ్డ వ్యక్తులు. ఆలోచించండి, 65 సంవత్సరాల 60 సంవత్సరాల. ఈ చట్ట ప్రకారము ఏ స్త్రీ అయినా పురుషుడైనా 60 ఏళ్ళు దాటితే వాళ్ళని సీనియర్ సిటిజన్స్ కింద పిలువబడతారు ఈ చట్ట ప్రకారం. అంటే 60 ఏళ్ళకి పైబడి ఉండేదాన్ని సీనియర్ సిటిజన్ అంటారు. రెండో క్వశ్చను, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఈ యాక్టు ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షను 2007, ఆప్షన్ 2 2010. బాగా తెలుసుకోండి, ఏ సంవత్సరంలో వచ్చింది. ఆప్షన్ 1 2007 సంవత్సరమా, ఆప్షన్ 2 2011 సంవత్సరమా? 2007 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టబడింది, అంటే ఆప్షన్ 1. మూడో క్వశ్చను, పేరెంట్స్కి ఫైనాన్స్గా నెగ్లెక్ట్ చేస్తే అంటే పిల్లలు వీరు ఏ కోర్టులో కేసు వేయచ్చు? ఒకవేళ ఈ సీనియర్ సిటిజన్స్ అని తమ పిల్లలు మెయింటైన్ చేయకపోతే, డబ్బులు ఇవ్వకపోతే, బాధ పెడుతుంటే, తిండి పెట్టకపోతే ఏ కోర్టులో ఫైల్ చేయాలి మెయింటెనెన్స్ కోసం, అంటే పిల్లల మీద? 1 క్రిమినల్ ఆర్ సివిల్ కోర్ట్సు, తమ పరిధిలో ఉన్న సివిల్ క్రిమినల్ కోర్ట్సు. రెండో ఆప్షన్ వెల్ఫేర్ ట్రిబ్యునల్. గుర్తెచ్చుకోండి, ఆప్షన్ 1 సివిల్ కోర్టు ఆర్ క్రిమినల్ కోర్టు తమ పరిధిలో ఉన్న కోర్టులో వేస్తారా? రెండో ఆప్షన్ ట్రిబ్యునల్. కరెక్ట్, రెండో ఆప్షనే కరెక్టు, వెల్ఫేర్ ట్రిబ్యునల్. ఇది ఎక్కడ ఉంటుందంటే తమ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోని ఈ కలెక్టర్ ఆఫీస్లో ఆర్డీఓనే దీని చైర్మన్. ఆర్డీఓనే, రెవెన్యూ డివిజనల్ ఆఫీసరే దీని చైర్మన్గా వ్యవహరిస్తారు ఈ ట్రిబ్యునల్కి. ఈ ట్రిబ్యునల్ కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటుంది. ఈ కోర్టులు ఏ కోర్టుకి వెళ్ళే అవసరం లేదు, అంటే సివిల్ కోర్టు కానీ క్రిమినల్ కోర్టు కానీ, ఇది ట్రిబ్యునల్లే కోర్టుగా వ్యవహరిస్తుంది. ఎవరైనా పిల్లలు తల్లి తండ్రిని, 60 దాటిన తల్లి తండ్రిని, 60 సంవత్సరాలు దాటిన తల్లి తండ్రిని ఫుడ్ ఇవ్వకపోయినా, లేకపోతే మందులు ఇవ్వకపోయినా, షెల్టర్ ఇవ్వకపోయినా, ఇంటి నుంచి పంపించడానికి ప్రయత్నం చేసినా, బాధలు పెడుతున్నా వాళ్ళందరూ కూడా సివిల్ కోర్టు క్రిమినల్ కోర్టు కాకుండా తమకి ఈ డిజిగ్నేటెడ్ కోర్టు అయిన ఆర్డీఓ, అంటే ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్డీఓ, తమ పరిధిలో ఉన్న ఆర్డీఓ వ్యవహరిస్తారు. అక్కడే మీరు ఫైల్ చేసుకోవచ్చు. 4వ క్వశ్చను, ఈ చట్టాన్ని అనుసరించి పిల్లలంటే ఎవరు? ఈ చట్టాన్ని అనుసరించి పిల్లలంటే ఎవరు? ఆప్షన్ 1 కేవలం తనకి పుట్టిన కూతుర్లు కొడుకులు. ఆప్షన్ 2 కూతుర్లు కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ చట్ట ప్రకారం పిల్లలంటే ఎవరు? కేవలం తమకు పుట్టిన కొడుకు కూతురేనా? ఆప్షన్ 2 కూతుర్లు కొడుకులు మనవళ్ళు మనవరాళ్ళు. ఇది ఆప్షన్ బి. తమ సొంతంగా కొడుకులు కూతుర్లే కాకుండా తమ మనవళ్ళు మనవరాళ్ళు, మైనారిటీ తీరిన మనవళ్ళు మనవరాళ్ళు కూడా పిల్లల కిందనే వ్యవహరిస్తారు ఈ చట్టాన్ని అనుసరించి. ఈ చట్ట ప్రకారము పేరెంట్స్ అంటే ఎవరు కొంచెం డిఫైన్ చేసింది ఈ చట్టం. పేరెంట్స్ అంటే ఎవరు అని. ఈ ఆప్షన్ 1 సొంతంగా తల్లి తండ్రే దీని కింద
పేరెంట్స్గా పెడతారా కేవలం, లేకపోతే అడాప్టెడ్ ఫాదరు అడాప్టెడ్ మదర్ కూడానా? బాగా గుర్తుంచుకోండి. కేవలం సొంత తల్లి తండ్రి అయినా, లేకపోతే వేరే వాళ్ళు కూడా పేరెంట్స్ కింద వ్యవహరిస్తారా? ఇందులో 2 ఆప్షన్లో, ఒకటి సొంత తల్లిదండ్రులు మాత్రమే దీని కింద వస్తారా, రెండోది కేవలం సొంత తల్లిదండ్రులు మాత్రమే కాకుండా పెంపుడు వాళ్ళు కూడానా? ఆప్షన్ 1 ఏంటంటే సొంత తల్లిదండ్రులే కాదు, అడాప్టెడ్ ఫాదరు అడాప్టెడ్ మదరు కూడా పేరెంట్స్ కింద ఈ చట్ట ప్రకారం పిలువబడతారు. అంటే కేవలం నువ్వు సొంత తల్లిదండ్రే కాదు, ఇందులో ఎవరైనా దత్తత తీసుకున్న తల్లిదండ్రి వాళ్ళని కూడా పేరెంట్స్ కింద ఇది ట్రీట్ చేస్తుంది ఈ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, సీనియర్ సిటిజన్స్ని పిల్లలు నెగ్లెక్ట్ చేస్తే ఎంతవరకు మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయవచ్చు? సీనియర్ సిటిజన్స్ని పిల్లలు నెగ్లెక్ట్ చేస్తే డబ్బు రూపంలో తమ పిల్లల దగ్గర ఎంతవరకు క్లెయిమ్ చేయవచ్చు? ఒకటి అన్లిమిటెడ్ ఆప్షన్ 1, రెండో ఆప్షన్ కేవలం 10,000. ఆప్షన్ 1 అన్లిమిటెడ్, ఎంత అంటే అంత క్లెయిమ్ చేయొచ్చా? ఆప్షన్ 2 కేవలం 10,000. ఈ చట్ట ప్రకారము కేవలం ఒక్కొక్క పిల్లాడి మీద 3 పిల్లలు ఉంటే 10,000, ఒకే పిల్లాడు కానీ ఒక పిల్ల కానీ ఉంటే 10,000 మెయింటెనెన్స్ కింద మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఇది అన్లిమిటెడ్ లేదనమాట. ఈ చట్టం కేవలం సీల్ చేసింది, ఒక లిమిట్ పెట్టింది, అది కేవలం 10,000 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చను, ఒకవేళ సీనియర్ సిటిజన్స్ ప్రాపర్టీలో పిల్లలు ఆక్యుపై చేస్తే, సీనియర్ సిటిజన్స్ యొక్క తను సొంతంగా కట్టుకున్న, పెన్షన్తో కొనుక్కున్న, ప్రావిడెంట్ ఫండ్తో కొనుక్కున్న, అప్పులు చేసి కొనుక్కున్న తన ప్రాపర్టీలో పిల్లలు అన్యాయంగా అక్రమంగా నివసిస్తుంటే వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఇటువంటి సదరు సీనియర్ సిటిజన్స్ ఏ కోర్టులో కేసులు వేయచ్చు? ఆప్షన్ 1 సిటీ సివిల్ కోర్టు, ఆప్షన్ 2 ఈ సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్. ఇందులో సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో సదరు కొడుకు కానీ, కూతుర్ని కానీ, అల్లుండి కానీ, కోడల్ని కానీ, మనవళ్ళు కానీ ఇల్లీగల్గా తమ సొంత ప్రాపర్టీలో ఆక్యుపై చేస్తే సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో అంటే ఆర్డీఓ కోర్టులో వేసి తమ ప్రాపర్టీని తాము దక్కించుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. ఇందులో మీరు లాయర్లను పెట్టుకునే అవసరం లేదు, కోర్టు ఫీజు కూడా ₹1 కూడా కట్టుకునే అవసరం లేదు. అదే సివిల్ కోర్టు అయితే ఎవిక్షన్ సూట్ వేయాలి, కోర్టు ఫీజు కట్టాలి, ఏళ్ల తరబడి అవుతుంది. అందుకని అదంతా లేకుండా కేవలం వేసిన 90 రోజుల లోపల తమ కేసు డిస్పోజల్ చేయాలి అనేసి ఈ చట్టం చెప్తోంది. ఆర్డీఓని కోర్టుగా పరిగణిస్తారు కాబట్టి కేవలం 90 రోజుల లోపల ఈ తమ కేసుని డిస్పోజల్ చేయాలని చెప్పి చట్టం చెప్తోంది ఈ ట్రిబ్యునల్ని. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలపై మెయింటెనెన్స్ కానీ ఏదైనా ఆర్డర్ కానీ ట్రిబ్యునల్ గ్రాంట్ చేస్తే అటువంటి పిల్లలు అప్పీల్ ఏ కోర్టులో చేసుకోవచ్చు? ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ పిల్లల మీద మెయింటెనెన్స్ క్లెయిమ్ అవార్డు ఇచ్చిందనుకోండి, అటువంటి పిల్లలు ఏ కోర్టులో అప్పీల్కి వెళ్ళాలి? 1 అసలు అప్పీలే లేదు, 2 తమ పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. ఆప్షన్ 1 అప్పీల్ లేదు, రెండోది అప్పీల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్లో వేయచ్చు. ఇందులో ఆప్షన్ 1 పిల్లలకి ఎటువంటి అప్పీల్ చేసుకునే అధికారం ఈ చట్టం చెప్పట్లేదు. ఒకవేళ ఆర్డీఓ పిల్లల పేరు మీద మెయింటెనెన్సు అవార్డు చేస్తే కంపల్సరిగా డబ్బులు కట్టవలసిందే, కానీ వాళ్ళు ఈ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చిన ఆర్డీఓ ట్రిబ్యునల్ మీద అప్పీల్ వెళ్ళడానికి ఏ కోర్టులోని అనుమతి లేదు, వాళ్ళకి లేదు. కేవలం కంపల్సరీగా డబ్బులు కట్టాల్సిందే. నెక్స్ట్ క్వశ్చను, సీనియర్ సిటిజన్స్ కేసు వేయాలంటే కంపల్సరీగా కోర్ట్ ఫీజు కట్టాలా? 1 తమ ఆప్షన్ 1 ఏంటంటే కట్టనవసరం లేదు, ఇంతకుముందు చెప్పాను కదా. 2 10% కోర్ట్ ఫీజు వేరే మ్యాటర్స్లోని సివిల్ కోర్టు ఎలా విధంగా కట్టాలో ఆ విధంగా కట్టాలి. ఆప్షన్ 1 కట్టనవసరం లేదు, ఆప్షన్ 2 10% స్టాంప్ డ్యూటీ కట్టాలి. ఏది నిజం, ఏది కరెక్టు? ₹1 ఆప్షన్ 1,
ఇందులో ఒక్క రూపాయి కూడా సీనియర్ సిటిజన్స్ కోర్టు ఫీజు కట్టక్కర్లేదు, అదే లాయర్లను పెట్టుకోక్కర్లేదు, లాయర్లకి డబ్బులు ఇచ్చే అవసరం లేదు. తమ సొంతంగా తామే కేసు ఫైల్ చేయొచ్చు, తామే ఆర్గ్యూ చేయొచ్చు, తమ కష్టాలు తామే ఆ ట్రిబ్యునల్కి విన్నవించుకోవచ్చు. 90 రోజుల లోపల సదరు ట్రిబ్యునల్ ఆ కేసుని డిస్పోజల్ చేయాలి. ఒకవేళ పిల్లలకి ఎగనెస్ట్గా ఈ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తే ఈ అపీల్ వెళ్ళడానికి ప్రొవిజనే లేదు. ఒకవేళ తల్లి తండ్రి పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్కి ఈ ఆర్డీఓ ఇచ్చిన జడ్జిమెంటు ఆర్డర్ సాటిస్ఫై కాకపోతే సదరు తల్లి తండ్రి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసులో డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర అపీల్ చేసుకునే అవకాశం ఈ చట్టం చెప్తోంది. అంటే పిల్లలకి అపీల్ లేదు, కానీ తల్లి తండ్రి సీనియర్ సిటిజన్స్కి తమ సాటిస్ఫై కాకపోతే అపీల్ చేసే అవకాశం ఈ చట్టం చెప్తోంది. కాబట్టి ఈ సీనియర్ సిటిజన్స్ యాక్టు ఈ క్వశ్చన్ ద్వారా మీకు తెలిసిందని అనుకుంటున్నాను. కాబట్టి ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే నన్ను సంప్రదించండి. సరేనా? నమస్కారం.